రైట్ ఇక మిస్బిహేవ్ చేసింది ఈ ఇద్దరైనా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరి ఆనవాళ్ళు గుర్తింపు ఆ ఇద్దరి ఆనవాళ్ళను గుర్తించిండ్రు ఏదైతే సీక్రెట్ కమిటీ ఏర్పాటు చేసిండ్రో విచారణ కమిటీ ఏర్పాటు చేసిండ్రో ఆ విచారణ కమిటీకి ఆ ఇద్దరు ఎవరైతే మిస్బిహేవ్ చేసిండ్రో మిస్ ఇంగ్లాండ్ పట్ల మిల్లా మ్యాగీ పట్ల ఆ ఇద్దరు ఎవరైతే మిస్బిహేవ్ చేసిండ్రో ఆ మిస్బిహేవ్ చేసిన ఫుటేజ్ సీసీ ఫుటేజ్ అంతా ఇక్కడ కమిటీ ఉన్నది కదా ఆ కమిటీ చేతులలోకి వెళ్ళిపోయింది ఆ కమిటీ చేతులకు ఇచ్చిండ్రు ఇద్దరు మిస్బిహేవ్ చేసిండ్రట ఆ ఇద్దరు మిస్బిహేవ్ చేసిన వాళ్ళు నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడికి ముఖ్య నేతకు సన్నిహితంగా మెదిలే నాయకులేనట నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విచారణ బృందం వివరణ కోరిన మీడియాపై ఈవెంట్ అధికారి అసలు ఎట్లా జరిగింది ఏం కథ అని చెప్పేసి వివరణ కోరిన మీడియాపై ఈవెంట్ అధికారి మొత్తం మీద బూతుల వర్షానికి దిగడా అసహనం ఇప్పుడు సురుకులు పడతాయి కదా ఆయనకు సురుకులు పడతాయి ఇట్లెట్లా ఈవెంట్ ఆర్గనైజ్ చేసిర్రు అని చెప్పేసి మతలాబేమో పెద్ద పెద్ద బడా వ్యాపారాలను ఆకర్షించాలి రూపాయి 2 రూపాయల దానం ఎత్త బొచ్చలాలు నింపుకోవాలని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు ప్రభుత్వము లోపల అంతర్గత రహస్యం వేరు కానీ పెట్టింది మాత్రం ప్రపంచంలో పోటీలు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం అందాల పోటీలు ఎక్కడా నిర్వహించనంతగా గ్రాండ్గా మనం ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పేసి మీద మిటారం లోన పటారం అన్నట్లు మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పు చూడు పురుగులు ఉండును అన్నట్లు ఇంకా మెగా కృష్ణారెడ్డి ఇంటికి అందాల భావనను తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది చెప్పాలి మీరు మెగా కృష్ణారెడ్డి ఇంటికి అందాల భామలను తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది ఈ మే 7వ తారీఖు నుంచి మే 31వ తారీఖు దాకా నిన్నటి దాకా అందాల పోటీలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ఈ అందాల పోటీలు నిర్వహించే క్రమంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అలిగి వెళ్ళిపోయి అక్కడ సూర్య అని చెప్పేసి ఇంటర్నేషనల్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఏమని ఇంటర్వ్యూ ఇచ్చింది నన్ను ఒక వేశ్యలాగా చూసిండ్రు అక్కడ అందాల భామలను వేశ్యల్లాగా చూస్తూ ఉన్నారు ధనవంతులైన మొగోళ్ళ నడుమ నడవాలని చెప్తా ఉన్నారు అది మాతోని కాదు అని చెప్పేసి మిల్లా మ్యాగీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఒక వేశ్యలాగా ఒక వ్యభిచారం చేసే వ్యక్తిగా నన్ను చూసిండ్రు ట్రీట్ చేసిండ్రు అని చెప్పేసి ఆమె సంచలనమైన ఆరోపణలు చేసిన తర్వాత వీళ్ళు డ్యామేజ్ కంట్రోల్కి దిగిండ్రు మళ్ళీ మిల్లా మ్యాగీ క్యారెక్టర్ను బదనాం చేయాలని చూసిండ్రు మిల్లా మ్యాగీయే వేరేటోళ్ళ పట్ల అసభ్యకరమైన ప్రవర్తనతోని మెదిలింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఈ ప్రయత్నంలో భాగంగా డ్యామేజ్ కంట్రోల్కి దిగిండ్రు ఆ డ్యామేజ్ కంట్రోల్ కాకపోగా వాళ్ళకి మళ్ళీ బూమరాంగ్ అయింది సిగ్గులేదో జీడిగింది అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ అక్కడ ఆమె పోయి అంతగానం ఆరోపణలు చేస్తూ ఉంటే అంతగానం బాధ వెళ్ళబోసుకుంటా ఉంటే మీరు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి తిరిగి ఆమె మీదనే మీరు నిందలేయడానికి సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షానికి దిగిండ్రు నెటిజన్లు రైట్ ఇదంతా ఎప్పుడు బయటకు వస్తాయి ఈ వివరాలు బయటకు రాకముందే వీళ్ళే పాల్గొన్నారు వాళ్ళే పాల్గొన్నారు అని చెప్పేసి ఎన్నో థంబ్నెయిల్స్ చూసినాం కాకపోతే అసలు ముచ్చట్లు ఇప్పుడు బయటకు వచ్చినాయి ఆ రిపోర్ట్ అంతా ఎవరి దగ్గర ఉన్నదంటే విచారణ కమిటీ వేసిండ్రు కదా ఆ విచారణ కమిటీ దగ్గర ఈ వివరాలన్నీ భద్రంగా ఉన్నాయి వివరణ కోరితే ఈవెంట్ మేనేజర్ బూతుల వర్షానికి దిగుతా ఉన్నాడట అంత అసహనం ఎందుకు సార్ అడిగిన దానికి సమాధానం చెప్పుండ్రి తప్పు లేకపోతే అడిగిన దానికి సమాధానం చెప్పుండ్రి 6గురిని కూర్చోబెట్టి 6గురిట్లల్లా 2 కంటెస్టెంట్లను కూర్చోబెట్టి మిగతా 4గురిని బడా వ్యాపారులు లేకపోతే రాజకీయ నాయకులు పిలిచిన వాళ్ళకి ఇంతమంది అయితే పిలువని పేరంటానికి ఎగేసుకొని పోయినట్లు చాలా మంది పిలువని పేరంటానికి ఎగేసుకొని పోయిండ్రు పిలువని పేరంటానికి రప్పించిండ్రు ఈ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము రాష్ట్ర వ్యాప్తంగా ఇది కనబడతా ఉన్నది మనకు మొత్తం మీద ఇదొక దుమారమే రేపింది చాలా దుమారం రేపింది రైట్ పిలువని పేరంటానికి ఉరికిపోయిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది పోయిండ్రు ఎందుకు పోయిండ్రో అర్థం కాలేదు ఈ మిల్లా మ్యాగీ పట్ల మిస్బిహేవ్ చేసిన ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయట సీసీ ఫుటేజ్ రికార్డు కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారట ఆ సీసీ ఫుటేజ్ రికార్డు మొత్తం మీద ఆ 2 పేర్లు బయట పెట్టాలి జనాలతో తూ అని ఉమ్మేపియాలి ఇట్లయితే సైరక్ వస్తారు ఒక విదేశాల నుంచి వచ్చింది ఆడబిడ్డ ఆ ఆడబిడ్డను గౌరవించాల్సింది పోయి ఇక్కడ మహిళలతోని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా కాళ్ళు గడిగిపించింది చాలక ఇక్కడ మళ్ళా ఆ మహిళ పట్ల మిస్బిహేవ్ చేస్తే ప్రపంచం లెవెల్లో దేశం పరువు తెలంగాణ రాష్ట్ర పరువు ఆగం చేసిండ్రు తెలంగాణ రాష్ట్ర పరువును తీసేసిండ్రు ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది ఆ 2 పేర్లు బయట పెట్టాలి